హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీకరణం కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లల కోసం హెల్తీగా టేస్టీగా ఉండేలాగా బీట్రూట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బీట్రూట్ తీసుకొని పైన తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో మెత్తగా జ్యూస్లో అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఇలా వడపెట్టుకోవాలి. బీట్రూట్ పీచ్ అంతా కూడా సపరేట్ అయిపోయి ఇలా జ్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్లో హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువగా వేయకండి. ఈ బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి సన్నగా కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. ఈ బెల్లం మనకి పాకమేమి అవసరం లేదు. బెల్లం అంతా కరిగి ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపిన బీట్రూట్ కార్న్ఫ్లోర్ జ్యూస్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేసరికి మనకి కనీసం ఒక 5 to 6 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. నెయ్యి ఒకసారే కాకుండా ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి. కనీసం ఒక పావు కప్పు నెయ్యి వరకైనా పడుతుంది. ఇలా నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే అవి కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ముందుగా నెయ్యి అప్లై చేసిన బౌల్లోకి వేసుకొని సన్నగా కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు పైన గార్నిష్ చేసుకొని ఈ బౌల్ని ఒక 3 to 4 అవర్స్ వరకు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్ని రివర్స్ చేసుకుంటే హల్వా అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.